Students, I am Balaji Rao and I am from Computer Application Department. సో చాలామంది ఏంటి అంటే మీ యొక్క ఇమేజెస్ కాలేజ్ యూనిఫామ్లో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఇవి అప్లోడ్ చేయండి అంటే సో 40 KB అంటే 1 MB 2 MB విధంగా అండ్ ఆల్సో జేపీజీగా అప్లోడ్ చేయండి అంటే పిఎన్జీగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ విధంగా చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో మీకోసమే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఈ విధంగా నీట్గా ఉన్న మీ యొక్క కాలేజ్ యూనిఫామ్లో ఒక ఇమేజ్ తీసుకోండి. ఓకే, సో మీరు కనుక దగ్గరలో ఉన్న ఎక్కడైనా ఫోటో స్టూడియో తీసుకున్నా కానీ మంచిదే, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా నీట్గా ఉన్న ఒక కాలేజ్ యూనిఫామ్లో ఒక ఇమేజ్ తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ అందరికీ నేను ఒక లింక్ అయితే ఫార్వర్డ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా లింక్ ఓపెన్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే రైట్ సైడ్లో మీ యొక్క కాలేజ్ యూనిఫామ్తో మీరు ఒక ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సిన ఏంటి విషయం అంటే మీ అందరికీ ఏం చెప్పాను, 40 KB బిలో ఉండాలి అని చెప్పాను అనమాట. సో 40 KBకి దాటకూడదు. సో కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే 35 అని ఒక ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 35 అనే నెంబర్ రాసుకుంటున్నాను. సో 35 సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ కేబీగా పెట్టాలన్నమాట. సో చూడండి ఇక్కడ బైట్స్ ఉంటుంది, ఎంబీ కూడా ఉంటుంది. సో మీరు కేబీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనలీ ఏంటంటే ఇక్కడ మీరు పిఎన్జీగా పీడిఎఫ్గా కాదనమాట, జేపీజీ ఫార్మాట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన నెక్స్ట్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ నెక్స్ట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఈ విధంగా ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏదైతే ఫైల్ ఓపెన్ అయిందో దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఆ ఒక ఫైల్కి రీనేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఆ ఫైల్ పైన రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఏం చేయాలి, షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. సో రీనేమ్లో మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క రోల్ నెంబర్ని సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రోల్ నెంబర్ని సెట్ చేయండి. ఓకేనా, సో షో మోర్లోకి వెళ్ళండి, రీనేమ్లో క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఒక రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోల్ నెంబర్గా సేవ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు ఏంటి అంటే ఇక్కడ చూడండి ఆ ఒక ఇమేజ్ ఏ విధంగా ఉంది, జేపీజీ ఫార్మాట్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి జేపీజీ ఫైల్ ఫార్మాట్లో ఉంది. అండ్ ఆ ఒక ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంది, 27 KB ఉంది, అంటే 40 KB కన్నా బిలో ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫైల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఫైల్ని ఆ గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్, ఎవరు కూడా మిస్టేక్స్ చేయకండి. సో దిస్ ఈస్ అవర్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.